వాళ్ళ స్టేట్స్లో వాళ్ళ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో ఉంది, ఏపీలో 3-4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి 3-4 ఒక గ్రౌండ్ ఉప్పల్ వాళ్ళకి అకాడమీ ఉన్నాయి. అట్లా ఎవరి స్టేట్లో వాళ్ళకు ఉన్నాయి. మాకంటూ అకాడమీ అంటూ లేదు మేడం. చాలా మేము ప్రభుత్వాలకు అడిగాము, వాళ్ళు ఎదుగో అన్నారు. అకాడమీ అనేది మీరు చెప్పడం అనేది మంచి పాయింట్ మేడం. ఇది చాలా మటుకు డిజేబుల్ క్రికెట్ అనేది 90% ఎవరికి తెలియదు మేడం. 10% మాత్రమే తెలుసు. అదే మీరు చెప్పినట్టు వాళ్ళకి అకాడమీ ఉంటే ఇలా ఈ విధంగా వీళ్ళు ఆడుతున్నారు అనేది తెలుస్తుంది మేడం. చాలా మంది దివ్యాంగులు కూడా ఇంకా వచ్చి మేమెందుకు ఆడకూడదు, మేమెందుకు ఈ కెరీర్ ని చూస్ చేసుకోకూడదు అనే ఇంట్రెస్ట్ తో రావచ్చు కదా. అవును మేడం, పార్టిసిపేట్ చేస్తారు. మాకు అకాడమీ అంటూ లేదు మేడం. మేము అకాడమీ అంటే మా ఇంటి దగ్గర ఎక్కడైనా గ్రౌండ్స్ లో ఓన్ గ్రౌండ్స్ లో వెళ్ళి నార్మల్ ప్లేయర్స్ తో మేము ప్లేయర్స్ తో ఆడితే వాళ్ళు షాక్ అయ్యి, ఓ సింగిల్ హ్యాండ్ తో ఈయన ఆడుతున్నాడు, ఈయన ప్రాక్టీస్ చేయాల డైలీ అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఆడుతూ ఇట్లా ప్రాక్టీస్ ప్రతి స్టేట్ లోనూ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటూ వస్తారు మేడం. ఇప్పుడు మ్యాచ్ ఉందంటే గిన అసోసియేషన్ చెప్తుంది కదా మేడం, BDCA, ఆ అసోసియేషన్ ఒక చోట ఒక 10 days ప్రాక్టీస్ క్యాంప్ పెడతారు. అది కూడా అప్పుడేమి స్టేట్ అసోసియేషన్ లేక ఇప్పుడు తెలంగాణలో జరిగింది అనుకోండి, ఉప్పల్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అనమాట. అక్కడ నెట్స్ ఇస్తారు, అంతే. నెట్స్ వరకే పర్మిషన్ ఆడడానికి, ఆ ప్రాక్టీస్ కి. అది కూడా వాళ్ళ టైమింగ్స్ బట్టి మనం వెళ్ళాలి. మన టైమింగ్స్ వాళ్ళు ఇవ్వరు, ఎక్కడైనా కావచ్చు. అదే వాళ్ళ టైమింగ్ ఇస్తే మనం పోయి ప్రాక్టీస్ చేసుకోవాలి. రామచంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు కరాటే మాస్టర్గా కావచ్చు, ఒక క్రికెట్ ప్లేయర్గా కావచ్చు, మీరు ఇంత దూరం ప్రయాణం చేశారంటే ఆ జర్నీ మామూలు విషయం కాదు. సో మీ జర్నీలో మీరు ఎవరైనా అధికారులను కావచ్చు, ప్రముఖులు కావచ్చు, మీరెవరైనా కలవడం జరిగిందా? మీ మ్యాచ్ని ఎవరైనా చూసి ఎవరైనా అప్రిసియేషన్ చేశారా? మీకున్నటువంటి ఈ టఫ్ జర్నీలో మీ ఇన్స్పిరేషన్గా నిలిచింది కావచ్చు, మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉందా? మేడం అలాగైతే చాలా ఉన్నాయి మేడం చెప్పడానికి. అయితే నేను 11 times ఇంటర్నేషనల్ ఛాంపియన్ అని చెప్పాను. 3 times సీఎం అవార్డు తీసుకున్నాను. ఎవరి దగ్గర అంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. అదేవిధంగా డిప్యూటీ సీఎం మనకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అప్రిసియేషన్. అదేవిధంగా 2013లో ఒక టీవీ ప్రోగ్రాంలో నేను చేసినటువంటి కరాటే స్టంట్స్కి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేడం. ఆ రోజు ప్రైజ్ మనీ కూడా నాగబాబు గారి చేతుల మీదుగా, గౌతమి చేతుల మీదుగా కూడా తీసుకోవడం జరిగింది. ఇక మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మన ఈటెల రాజేంద్ర గారు, ఇలాంటి చాలామంది మినిస్టర్స్ని, తర్వాత వచ్చేసి సినీ సెలబ్రిటీస్ని అందరినీ కలిశాను మేడం. కలిసి అవార్డ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ మాకున్న ఒకే ఒక లోటు ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఎంప్లాయ్మెంట్. సో ఒక ఉపాధి అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది లేకున్నప్పుడు మేము ఎన్ని సాధించినా కూడా దానికి ఉపయోగం ఉండదని నా ఉద్దేశం మేడం. అదే వసంత్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రామచంద్ర గారు చెప్పినట్టు ఎందుకని మీరు ఇంత సాధించారు, చాలా అచీవ్ చేశారు, ఇన్ని సాధించినా కూడా స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, డిజబుల్డ్ కోటాలో కావచ్చు, మీకు ఎందుకని గవర్నమెంట్ జాబ్ కానీ మీలాంటి వాళ్ళకి కావచ్చు చాలామందికి ఎందుకని ఎంప్లాయ్మెంట్ లేదు? అసలు దానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఎప్పుడు కూడా మీ అసోసియేషన్ తరపున గవర్నమెంట్ని కలవడం, ఏపీ గవర్నమెంట్ని కలవడం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ని కలవడం జరిగిందా? అసలు కలిస్తే వారేమన్నారు? మేడం ఇప్పుడు ఏమంటే డిజేబుల్స్ అనేది ఒక పర్సెంటేజ్ ఉంది మేడం, 3% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమైందంటే మేడం, ఒక 4-5 years నుంచి, 5 years కాదు 10 years నుంచి మేడం పర్సెంటేజ్ అనేది 5 చేశారు. ఈ 5 చేస్తూ డిజేబుల్స్లోకి ఇజ్రాయిల్ని తీసుకున్నారు, వితంతువులు తీసుకున్నారు, వృద్ధులు తీసుకున్నారు. దీంట్లో మెయిన్ ఆఫ్ ఆల్ జాబ్స్లో డిజేబుల్డ్ బ్లైండ్లో లేడీస్కి ఇవ్వాలి. ఒక 10 జాబులు ఉంటే వాళ్ళకి 2 ఇవ్వాలి. ఆర్తో ఉంది, తర్వాత డెఫ్ అండ్ డెమ్ ఉంది, బ్లైండ్ ఉంది, మళ్ళీ ఇవి ఎక్స్ట్రా. అందుకు జాబులు వస్తున్నాయి మేడం. అంతే ఎక్కువ పర్సెంటేజ్ పెట్టి తీసుకుంటే అందరికీ రావచ్చు అనేది నా ఒపీనియన్ మేడం. దాన్ని బట్టి అదే రామచంద్ర గారు మీరు చెప్పండి, BCCI నుంచి మీరు ఆడుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లకి ఏదైనా ప్రోత్సాహం ఉందా? ఇప్పుడు కొత్తగా BCCI చైర్మన్గా జైసా కూడా వస్తున్నారు కాబట్టి మీకు ఫర్దర్గా ఏమైనా BCCI తరపున ఏమైనా సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? మేడం BCCIకి సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకంటే కెప్టెన్ గారికి బాగా తెలుసు. మేడం ఇంకోటి అంటే ఇప్పుడు ICCI పోతున్నారు, ఇప్పుడు ఈ మంత్లో తీసుకుంటున్నారు జైషా గారు. లాస్ట్ ఒక 5 months నుంచి బాగా జరుగుతుంది అనమాట, సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. కానీ బట్ ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు తెలియదు కదా మేడం మనకి.
కానీ బట్ అయితే క్రికెట్ అయితే జరుగుతోంది. వాళ్ళ సపోర్ట్ లేకపోయినా కూడా, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా, కొంతమంది ప్రైవేట్ వాళ్ళ నుంచి, స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి, స్పాన్సర్స్ నుంచి, డోనర్స్, డొనేషన్స్ నుంచి క్రికెట్ జరుపుకుంటూ ఇప్పటి వరకు వచ్చాం మేడం. ఇంత ముందు ఏమన్నా ఇంకా బాగా జైషా గారు ఏమన్నా సపోర్ట్ చేసి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయగలిగితే ఈ క్రికెట్ అనేది ఇంకా ఫ్యూచర్ లో మంచి అభివృద్ధి అంటే చెందుతుంది. అసలు బీసీసీఐ ఏం చెప్తుంది ఇంతవరకు? దివ్యాంగుల క్రికెట్ ని వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కావచ్చు, లేకపోతే క్రికెట్ టీంలో కలుపుకుంటున్నట్టుగా సపరేట్ గా మీ మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. లేదు మేడం, ఎక్కడ లేదు మేడం. అంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన, జైషా గారు, డిజేబుల్ క్రికెట్ కూడా తీసుకుంటాము రాబోయే రోజుల్లో అన్నారు. అంతేగాని ఇప్పటివరకు అయితే బీసీసీఐ తరఫున కానీ, ఆల్ ఓవర్ స్టేట్స్ తరఫు నుంచి కానీ సపోర్ట్ అనేది ఎంతవరకు వచ్చిందంటే మేడం, ఇప్పుడు గ్రౌండ్ అడుగుతాము, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అంతే, డబ్బులు ఇవ్వలేరు. అకామిడేషన్ అక్కడ ఉందా, ఎంతవరకు ఉందో అంతవరకు సపోర్ట్ చేస్తారు. మాకు ఆంధ్రాలోనో అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది. గ్రౌండ్స్ అడిగితే గ్రౌండ్స్ ఇచ్చారు. అకామిడేషన్ అంటే అకామిడేషన్ లిమిటెడ్, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు అంతవరకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్ కూడా కొద్దిగా మేడం అప్పుడప్పుడు చేస్తున్నారు. అంటే ఫుల్ ప్లెజ్డ్గా క్రికెటే కాబట్టి క్రికెట్ చేయాలి వాళ్ళు. ఫుల్ ప్లెజ్డ్గా ఎప్పుడు చేయలేదు మేడం, ఎవరూ చేయలేదు. ఓకే, మీరు ఒక క్రికెట్ కెప్టెన్గా ఉన్నారు కాబట్టి చెప్పండి, మీరు అంటే బీసీసీఐ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి అనుకుంటున్నారు? అంటే మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే కనుక, చాలామందికి ఇంకా ఇలాంటి అవకాశాలు రావాలి అనుకుంటే కనుక ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలి? అసలు మీకంటూ సపరేట్ అకాడమీ ఉండాలి అనుకుంటున్నారా? ఎలాంటి సపోర్ట్ కావాలి? అవును మేడం, సపోర్ట్ అంటే ఇప్పుడు నార్మల్ క్రికెట్ కంటే లక్షల్లో ఇస్తారు మేడం, మాకు లక్షల్లో వద్దు. ఒక గుర్తింపు, ఓ బీసీసీఐ తరఫున అండర్లో ఆడుతున్నారు అని ప్రతి స్టేట్లోనే ఒక అకాడమీ, డిజేబుల్డ్ క్రికెటర్లకి ఒక అకాడమీ, ఇక్కడే డిజేబుల్డ్ క్రికెటర్లు అందరూ స్టేట్ తరఫున వచ్చి ఇక్కడ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది ఇవ్వాలి బీసీసీఐ. మళ్ళీ మ్యాచెస్ వాళ్ళే కండక్ట్ చేయాలి భారీ లెవెల్గా. ఇప్పుడు భారీ లెవెల్గా వీలు చేస్తున్నారు మేడం నార్మల్ క్రికెట్. అంత కాకుండా కూడా లైవ్లో అన్న డిజేబుల్డ్ ఎలా ఆడతారు అనేది చాలా మట్టు 99% తెలియదు. ఇప్పుడు తెలిసిందంటే మీకే సపోర్ట్ వస్తుంది. ఓ బీసీసీఐ ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ ఉంది మేడం, మిథాలీ రాజ్ గారు ఇండియా కెప్టెన్, ఆమె అనంతపూర్ ఆర్డిటీలో స్టార్టింగ్ లెవెల్లో వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేశారు. నేను వాళ్ళతో వాలీబాల్ ఆడాను. ఇలా వాళ్ళకి సపోర్ట్ లేదు మేడం అప్పుడు. ఇప్పుడు సపోర్ట్ నార్మల్ క్రికెట్ ఏ విధంగా ఉందో వాళ్ళకి అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళకి సపోర్ట్ లేకుండా సపోర్ట్ కొంచెం చిన్న చూపే ఉంది ఉమెన్ క్రికెట్ కి. ఆ స్థాయిలో మెయిన్ క్రికెట్ కి ఉన్నంత ఐపీఎల్ మ్యాచ్లు కావచ్చు, అవన్నీ కండక్ట్ చేసినట్టు, మ్యాచ్లు కండక్ట్ చేసినట్టు, T20 కండక్ట్ చేసినట్టు ఉమెన్ క్రికెట్ కి లేదు. అది చాలా సార్లు మిథాలీ రాజ్ కూడా చెప్పడం జరిగింది, మాకు వాళ్ళతో ఈక్వల్ గా లేదు అనేటువంటి విషయాన్ని. అంటే గుర్తింపు ఇచ్చినారు కదా మేడం డిజేబుల్ క్రికెట్, అది మిథాలీ రాజ్ వాళ్ళకి లేడీస్ క్రికెట్ వాళ్ళు గుర్తింపు ఇచ్చినారు. అలా గుర్తింపు ఇచ్చినా మేము ముందుకు తీసుకొని వెళ్తాం మేడం. అలా లేదే, చిన్న చూపు అనేది ముందు నుంచి ఉంది మేడం. ఏమంటే ఇప్పుడు మేము మామూలు చాలా అసోసియేషన్ ఉన్నాయి మేడం ఇండియాలో డిజేబుల్డ్వి. అంటే దీన్ని